ఉండదు, శరీరానికి భయం లేదు, ఆత్మవిశ్వాసానికి భయం లేదు. అవి బేసి సంఖ్యలైతే బ్రహ్మాండంగా ఉంటాయి. మరి ఆ 3 వరుసల్లో ఎక్కడైనా ఏ వరుసలోనైనా సున్నా ఉంటే ఏమన్నారు? మొదటి వరుసలో 0 ఉంటే వ్యాధి అన్నారు. అంటే మనలో ఉన్న రోగం బయటపడుతుంది. రెండవ వరుసలో 0 ఉంటే మనసుకు భయం కలుగుతుంది. మూడవ వరుసలో 0 ఉంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. మొదటి దాంట్లో వ్యాధి, చివరి దాంట్లో ఆరోగ్యానికి హాని, వ్యాధి కాదు, ఆరోగ్యం బాగుండకపోవచ్చు. అట్లా మనకి ఈ 0 ఉన్న నక్షత్రాల వాళ్ళు ఎవరో నేను చెప్తాను. ఇక్కడ ఉన్నవాళ్ళు, నక్షత్రం ఉన్నవాళ్ళు భయపడకండి, ఇది కేవలం సూచన మాత్రమే. పంచాంగంలో మన జ్యోతిష శాస్త్రంలో అన్ని ముందు జాగ్రత్త కొరకు చెప్పిన సూత్రాలే. అందువల్ల అది వస్తున్నట్టుగా గొచ్చిపోతున్నది కాదు, అది రాకుండా చేసుకోవడానికి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఇప్పుడు మొదటి వరుసలో 0 ఉన్నది ఒకే ఒక నక్షత్రాలు ఉన్నది ఈ సంవత్సరం. అది పునర్వసు నక్షత్రం. అంటే అది మిథున రాశిలో కొంత ఉన్నది, కర్కాటక రాశిలో కొంత ఉన్నది. ఆ 2 రాశుల్లో ఈ నక్షత్రంలో ఎవరైనా పుట్టి ఉంటే వాళ్ళకి రోగ భయం ఉంది. అందువల్ల కాస్త జాగ్రత్తగా తిండిలో ఉండడంలో అలవాటులో కాస్త జాగ్రత్త పడితే ఈ రోగం కాస్త రాకుండా ఉంటుంది. అంటే ఈ సంవత్సరమే కాదు. తర్వాత మధ్య లైన్లో 0 ఉన్న నక్షత్రాలు చాలా ఉన్నాయి. దాంట్లో కృత్తికా నక్షత్రం, ఆర్ద్ర నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, విష నక్షత్రం, రేవతి నక్షత్రం. ఈ నక్షత్ర జాతకులకి లేదా ఈ నక్షత్రాలలో ఉన్న అక్షరాల పేర్లు ఉన్న వాళ్ళకి మధ్య శూన్యం, నడుమ 0. దానివల్ల ఏం జరుగుతుంది? భయం కలుగుతుంది. ఏదో కారణం చేత, అంటే భయం ఎక్కువ పడతారు, ప్రతి విషయంలోనూ భయపడతారు. అందువల్ల ఏం చేయాలి? ప్రతి విషయంలో ఎందుకు భయపడుతున్నానో ప్రశ్న వేసుకోవాలి. అయిపోయాయి, ఆటోమేటిక్గా భయం పడుతుంది. సో అందువల్ల ఈ నక్షత్రాల వాళ్ళు నాకు ఎక్కువ భయం కలుగుతుంది, ఎందుకుంది అని అనుకోవద్దు. ఈ సంవత్సరం గ్రహాల యొక్క చలనం ఆ విధంగా ఉంది కాబట్టి మన మీద ప్రభావం చూపిస్తుంది. ఆ గ్రహాలు అట తిరుగుతుంటే నాకేమవుతుంది అంటే, మనకు ప్రకృతి నుంచి ఏదైనా కాకుండా ఎప్పుడైనా ఉంటుందా? మన ఇంట్లో హాయిగా కూర్చుంటే పైన ఎండబడుతుంటే మనకి అగడపడదు. మన శరీరము అనుక్షణము బయట ఉన్న ప్రకృతితో అనుసంధానమై ఉంటుంది. మన శరీరంలో అన్ని ప్రకృతిలో జరుగుతుంటాయి. అందువల్ల మన శరీరంలో ఏ జరిగినా, ప్రకృతిలో ఏ జరిగినా మన శరీరం జరుగుతుంది. అందువల్లనే మనం ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలని చెప్పారు. తర్వాత చివరి లైన్లో 0 ఉన్నది మళ్ళీ కృత్తికా నక్షత్రం, పుష్యమి నక్షత్రం, హస్త నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, ధనిష్ఠ నక్షత్రం. ఈ నక్షత్రాల వాళ్ళకి ఆరోగ్యానికి హాని అన్నారు, వ్యాధి కాదు. అంటే సడన్గా ఆరోగ్యం బాగా చేయడం, ఏదో బయటపడడం, రోగాలు బయటపడడం జరగవచ్చు, జరుగుతుంది కాదు, జరగవచ్చు. ఏం చేయాలి? మరి ముందే డయాగ్నోస్టిక్ సెంటర్ పోయి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ అని చేసుకోవాలి. ఆటోమేటిక్గా మనకి నివారణ అనేది దొరుకుతుంది. ఈ విధంగా అయిన తర్వాత మనకి పంచాంగ విధానంలో ఇప్పుడు అద్భుతమైనటువంటి 2 పారామీటర్స్ ఇచ్చారు. మన యూట్యూబ్లో వాటిల్లో మీకు ఎంత రాబోతుంది, ఎంత ఖర్చు అవబోతుంది చెప్తారు. ఇది కాదండి. పంచాంగ విజ్ఞానంలో ఈ రోజుల్లో మన జీవితాలు వస్తాయనగా, మనకి ఇంకా ఉండదా అని పంచాంగంలో 1000 కింద ఎందుకు రాసి పెట్టారు? వాళ్ళు రాసి పెట్టింది ఏమిటి అంటే, దాని అసలు అర్థం మీకు తెలియాలి. ఆదాయము వ్యయము అంటే ఈ సంవత్సర కాలంలో నా ఈ రాశికి ఈ ప్రకృతి నుండి నేను ఏం పొందుతాను, ఎంత పొందుతాను, అది ఆదాయం. ఈ ప్రకృతికి నేను ఎంత పోగొట్టుకుంటాను, ఎంత ఇస్తాను, అది వ్యయం. ఆదాయ వ్యయాలు డబ్బు రూపంలో కాదు, అన్ని రకాలుగా ఈ సమాజానికి నేను ఎంత ఇస్తాను, ఈ సమాజం నాకెంత ఇస్తుంది, ఈ ప్రకృతికి నేనెంత ఇస్తాను, ఏమిస్తాను, ఆ
ఆ ప్రకృతి నాకెంత ఇస్తుంది. దీన్ని ఆదాయ వ్యయములు అంటారు. ఈ ఆదాయ వ్యయముల్లో ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉంది అంటే ఈ సంవత్సరం వచ్చే జీతం రాదని కాదు, వచ్చే జీతం ఎలాగో వస్తుంది, కానీ నేను పొందవలసింది తక్కువ కాబట్టి నా జీతం అదే ఉంటే ఆ జీతానికి నాకు కావలసిన వస్తువులు రావు. ఆటోమేటిక్గా ధరలు పెరిగితే మనకు వస్తువు తక్కువ వస్తుంది. నా విషయంలో నాకు సంబంధించి అలా జరుగుతుంది, నా రాశికి సంబంధించి. అట్లా మనకి ఆదాయ వ్యయాలను చూసుకోవాలి. అవి నేను రాశి వైజ్గా చెప్తాను. తర్వాత రాజపూజ్యము అవమానము అని రెండు ఉంటాయి. ఇప్పుడు కొన్ని 100 ఏళ్ల కింద వాడిన పదాలు. ఈరోజు ఏం చెప్పాలి అంటే, నేను చేసే పనులని ఇతరులు ఎంతవరకు అంగీకరిస్తారు, ఎంతవరకు అంగీకరించరు అని తీసుకోవాలి. అంటే నేను చెప్పింది నేను అన్నది రాజపూజ్యము అంటే నేను నా భావజాలంతో నేను చెప్పేవి అందరికీ నచ్చుతున్నాయి. అదేమిటి? రాజపూజ్యము అంటే నేను చెప్పినది నా భావజాలంతో చెప్పినవి ఇతరులు నచ్చట్లేదు అంటే నాకేం ఫీల్ అవుతున్నాను? అగౌరవం ఫీల్ అవుతాను. అందువల్ల అగౌరవాన్ని అవమానము అంటారు. సో రాజపూజ్య రాజావమానాలు అంటే ఇది ప్రిన్సిపల్. అంటే ఈ సంవత్సరం నాకు పూజ ఎక్కువ, గౌరవం ఎక్కువ, అగౌరవం తక్కువ. అగౌరవం ఎక్కువ, గౌరవం తక్కువ ఉంటే ఏమనాలి? నేను చెప్పే విధానాలు, నా ఆలోచనలు అందరికీ నచ్చకపోవచ్చును. అందువల్ల నేను జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. ఆటోమేటిక్గా మనకి దాని పరిహారం వచ్చేస్తుంది. ఆ విధంగా మేషరాశి వాళ్ళకి 11 ఆదాయం, 5 వ్యయం. మేషరాశి వాళ్ళకి ఆదాయం 11, 5 వ్యయం. సంకలు కొట్టుకోకండి. ఎందుకంటే 11 సమాజం మీకు ఇస్తుంది, మీరు 5 ఇస్తున్నారు సమాజానికి. మళ్ళీ సమాజానికి రేపు ఎన్నడో ఇవ్వాల్సి వస్తుంది. వచ్చే సంవత్సరం అది 5, 11 కావచ్చు. అందువల్ల ఈ సంవత్సరం వస్తుంది, తృప్తి పడండి. ఆ ఇచ్చే 5ని మనస్ఫూర్తిగా ఇచ్చేయండి, అది హాయిగా మిగులుతుంది. దాని తర్వాత 2 సార్లు గౌరవం ఉంటుంది, 4 సార్లు అగౌరవం ఉంటుంది. అంటే 2 సార్లు, 6 2 పాళ్ళు మీరు చెప్పేవి అందరూ ఒప్పుకుంటారు, 4 పాళ్ళు ఎవరు ఒప్పుకోరంటే వాళ్ళు ఒప్పుకోకపోతే మీ మనసు బాధపడదు, మీరు అగౌరవం ఫీల్ అవుతారు. అందువల్ల అగౌరవం, రాజపూజ్య రాజావమానాలని ఆ పదాలు వాడుకోకండి. గౌరవం, అగౌరవం. ఇంగ్లీష్లో అయితే యాక్సెప్టెన్స్. నా భార్యకి గౌరవం తక్కువ, అగౌరవం ఎక్కువ ఉంది, భర్తకి గౌరవం ఎక్కువ, అగౌరవం తక్కువ ఉంటే వాళ్ళిద్దరి మధ్య బ్యాలెన్స్ అయిపోతుంది. అట్లా మనం గుర్తించాలి. ఇది వ్యక్తిగతంగా కాబట్టి ఆ రాశిని బట్టి నిర్ణయం. మేషరాశి వాళ్ళకి 11 ఆదాయం, 5 వ్యయం, గౌరవం 2, అగౌరవం 4. వృషభ రాశి వాళ్ళకి 5 ఆదాయం, 14 వ్యయం, 5 గౌరవం, 4 అగౌరవం. ఇది వృషభ రాశి వాళ్ళకి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరము గ్రహాలు తిరిగే విధానంలో ముఖ్యంగా స్లోగా తిరిగే గ్రహాలని ఆధారం చేసుకుంటారు. ప్రతి నెలకు సూర్యుడు, ప్రతిరోజు చంద్రుడు, బుధుడు, శుక్రుడు టకటగా తిరిగిపోతారు. ఇవాళ వాళ్ళ గురించి పట్టించుకో. బాగా లేట్గా వెళ్ళేవాడు 4 ఉంటారు. ఎవరంటే శని, గురువు, రాహువు, కేతు. ఈ 4 ఎట్లా నిలబెట్టుంది, వాళ్ళ వల్ల నాకేం జరుగుతుంది అని చూసుకున్నప్పుడు మేషరాశి వాళ్ళకి ఎక్కువగా అనుకూలత లేదు. ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి గురువు అనుకూలంగా లేడు, శని అనుకూలంగా లేడు, రాహువు అనుకూలంగా లేడు, కేతు కూడా అనుకూలంగా లేడు. ఇది సంవత్సర కాలం అంతా కాలం